కే ర్యాంప్ సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది. మూవీ అయితే చాలా బాగుంది, అంటే ఫన్నీగా కామెడీగా. నరేష్ కామెడీ బాగుంది, బాగా బాగా. కానీ హీరోయిన్ది నాకు, ఆమెకి ఒక డిజార్డర్ ఉంటుంది కదా, ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ సంథింగ్. దానివల్ల పాపం వీడిని ఒక రేంజ్లో టార్చర్ చేస్తుంది, అంటే ఘోరం అసలు. ఆ కేరేంప్ టైటిల్ ఉంది కదా, దానికి యాప్ట్గా తగ్గట్టు అది ఘోరమైన టార్చర్ చూపిస్తుంది. కానీ చాలా బాధ అనిపించింది నాకే చూస్తుంటే, ఎందుకు ఇంత భరిస్తున్నాడని. చాలా కష్టం. అంటే చనిపోతానంటుంది, 10 minutes లేట్ అయితే చనిపోతానంటుంది, ఒక సెకండ్ లేట్ అయితే చనిపోతానంటుంది. కానీ ప్లాట్ ఏంటంటే, వాళ్ళ డాడీ, వీడు చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కూడా వీడిని ఇట్లానే భరిస్తాడనమాట, వీడు ఎన్ని వేషాలు వేసినా. సో హీరో అది రియలైజ్ అయ్యి, నేను కూడా నన్ను భరించింది మా డాడీ చాలా ఎక్కువ కాబట్టి నేను ఏమైనా భరించడం పెద్ద మ్యాటర్ ఏం కాదని చాలా ఎక్కువసేపు ఆలోచిస్తే వాడికి ఒక ఐడియా వస్తుంది. ఈమె ఇంత లవ్ చేస్తుంది కదా, కొన్ని రోజులు కనపడకుండా ఎటైనా వెళ్ళిపోతే మారుతుందేమో అని వెళ్ళిపోతాడు, 2-3 weeks కనపడకుండా. వచ్చినప్పటికి బాగా మిస్ అయ్యి ఇట్లా ఫీల్ అయ్యి అది ఇది అంటే, హీరో కూడా చెప్తాడు, నువ్వు చచ్చిపోతా అన్నప్పుడు మేము కూడా అట్లనే ఫీల్ అవుతున్నావు, సో నువ్వు మారాలి అని చెప్తే ఆమె మారుతుంది. అట్లా కన్క్లూడ్ చేశారు. బట్ ఫైన్, బాగానే ఉంది మూవీ. కానీ ఆమె టార్చరే చాలా ఎక్కువ అనిపించింది నాకు.